హాయ్ గైస్, ఇంట్లోని చాలా ఈజీగా కరకరలాడే చెకోడీలని ఎలా చేసుకోవాలో, అది కూడా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దాము. సో ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా. దీనికోసం నేను ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల వరకు బియ్యపిండి తీసుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అరగంట సేపు నానబెట్టిన పెసరపప్పు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండల్లో మనం 2 కప్పులు బియ్యపిండికి 2 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, అర టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బాగా మరగనివ్వాలి. సో ఈ టైంలో కొంచెం మనం ఇందాక నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మనము ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందాక మనము తీసుకున్న బియ్యపిండి కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలి అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి కానీ వెన్న కానీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఇది కంప్లీట్గా చల్లారేంత వరకు ఉంచుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని దాని మీద కొంచెం లైట్గా ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకొని మన హ్యాండ్‌కి కూడా నెయ్యి అప్లై చేసుకుంటూ దీన్ని బాగా గట్టిగా ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఫస్ట్‌లో చూడడానికి మనకి పొడి పొడిగా ఉంటది కానీ మనం గట్టిగా ప్రెస్ చేస్తూ మనం దీన్ని చేసుకుంటే జిగురు వచ్చి మెత్తగా ఇలాగ చూసారా, సాఫ్ట్ చపాతీ డవ్ లాగా వస్తదనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొని మిగిలిన పిండిని ఏంటంటే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఆరిపోతే మనకి చెకోడీలనేవి రావు. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ రబ్ చేసుకుంటూ సన్నగా పొడుగ్గా చేసుకోవాలి. సో అలాగా ఫింగర్ పెట్టుకొని మనము చిన్న చిన్న రింగ్స్ లాగా చేసుకొని ఎడ్జెస్‌లో కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలాగా మీ పిండికంది చేసుకోవాలనమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం రెడీ చేసుకున్న చెకోడీని ఒక్కొక్కటిగా వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు కదపకుండా అట్లే ఉంచుకోవాలి. సో ఇక్కడ ఆయిల్‌ని ఫస్ట్ హై ఫ్లేమ్‌లో వేడి చేసుకున్న తర్వాత చెకోడీలు వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ తీసేస్తే మనకి చెకోడీలనేవి రెడీ అయిపోతాయి. ఇవి ఫస్ట్‌లో కొంచెం మెత్తగుంటాయి కానీ చల్లారేటప్పటికి బాగా గట్టిగా తయారవుతాయి. సో దీన్ని చల్లారిన తర్వాత బాక్స్‌లో చేసుకొని స్టోర్ చేసుకోవడమే.